జాత్యాది విశేషణాలు, ఇవన్నీ జాతికి సంబంధించినటువంటివి విశేషణాలు. అందుకనే జాతికి సంబంధించినటువంటి విశేషణాలు, గుణాలకు సంబంధించినటువంటివి, విశేష సమూహం నుంచి వేరు చేయబడేది అన్ని విశేషణాలు. ఓకే, మరి అందులో ఒక 6 రకాలు ఉన్నాయి మనకు. ఒకటి జాతి ప్రయుక్త విశేషణము, క్రియా ప్రయుక్త విశేషణము, గుణప్రయుక్త విశేషణము, ద్రవ్య ప్రయుక్త విశేషణము, సంఖ్యాప్రయుక్త విశేషణము, సంజ్ఞాప్రయుక్త విశేషణము. జాతి ప్రయుక్త విశేషణం, క్రియాప్రయుక్త విశేషణం, గుణప్రయుక్త విశేషణం, ద్రవ్య ప్రయుక్త విశేషణం, సంఖ్యాప్రయుక్త విశేషణం, సంజ్ఞాప్రయుక్త విశేషణం. ఇవి 6. ఇందులోనే మీకు అర్థమయ్యే ఉంటుంది. జాతి ప్రయుక్త విశేషణం అంటే జాతికి సంబంధించిన విశేషణము, క్రియాప్రయుక్త విశేషణము అంటే క్రియకు సంబంధించిన విశేషణము, గుణప్రయుక్త విశేషణము అంటే గుణానికి సంబంధించిన విశేషణము, ద్రవ్య ప్రయుక్త విశేషణం అంటే ధనానికి సంపదకు సంబంధించిన విశేషణము, సంఖ్యాప్రయుక్త విశేషణం అంటే సంఖ్యను తెలిపేటువంటి విశేషణము, సంజ్ఞాప్రయుక్త విశేషణము అంటే సంజ్ఞ అంటే పేర్లను తెలిపేటువంటి విశేషణం. సింపుల్ అయిపోయిందా? ఇదేనండి రాముడు కట్టే కొట్టే తెచ్చే అన్న విధంగా నేర్చుకోవాలి. ఏ బట్టీలు పట్టాల్సిన అవసరం లేదు, పుస్తకంలో ఉన్నటువంటి నిర్వచనాలు బట్టీలు పట్టాల్సిన అవసరం లేదు. మనం కాన్సెప్ట్ తెలుసుకుంటే సరిపోతుంది. ఆ కాన్సెప్ట్ ఆధారంగా మనం బిట్స్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. వేమనంటాడు, అనగనగరాగం అతిశయిల్లుచుండు, తినగ తినగవేము తీయనుండు, సాధనముల పనులు సమకూరుదరలోన, విశ్వదాభిరామ వినురవేమ. ఏ ప్రాక్టీస్ మేక్స్ మెన్స్ పర్ఫెక్ట్. సాధనమున పనులు సమకూరుదరలోన. మీరు ఎంతవరకైతే ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు మాత్రమే అందరికంటే ముందు ఉంటారు. ప్రాక్టీస్ చేయను అని అంటే అందరికంటే మీరే వెనుకుంటారు. గుర్తుపెట్టుకోండి. సాధనమున పనులు సమకూరుదరలోన. సాధన చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? రైట్. మరి ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. జాతి ప్రయుక్త విశేషణము. జాతి ప్రయుక్త విశేషణము ఇప్పుడు అతడు బ్రాహ్మణుడు అంటే జాతికి సంబంధించినటువంటి విశేషణం, ఒక జాతిని తెలియజేస్తుంది. జాతికి సంబంధించిన విశేషణాలు ఓకే. ఇక్కడ ఉదాహరణ, అతడు బ్రాహ్మణుడు అని అన్నాం. అక్కడ చాలామంది ఉన్నారు. స్పెసిఫిక్గా అతన్ని మాత్రమే బ్రాహ్మణుడు అని వేరు చేసి చెప్పాము కాబట్టి ఈ బ్రాహ్మణుడు అనేటువంటి వ్యక్తి ఏమవుతాడంటే విశేషణము. చాలామంది ఉన్నారు అక్కడ వ్యక్తులు. ఏ ఉండు, బి ఉండు, సి ఉండు, డి ఉండు, ఈ ఉన్నాడు, అలా చాలామంది ఉన్నారు. అందులో ఒక స్పెసిఫిక్గా ఒక వ్యక్తిని వేరు చేసి బ్రాహ్మణుడు అని చెప్తున్నావు కాబట్టి అక్కడ వేరు చేయబడింది కాబట్టి బ్రాహ్మణుడు అనేటువంటి ఆయన విశేషణం. ఈ బ్రాహ్మణుడు అనేటువంటి పదం ఒక జాతికి సంబంధించినటువంటిది కాబట్టి ఇక్కడ ఈ బ్రాహ్మణుడు అనేటువంటి పదము జాతి ప్రయుక్త విశేషణం అవుతుంది. చూడండి, భాష ఎంత సరళమైనది, భాష ఎంత అందమైనది, భాష ఎంత తీయనైనది. తేనె కన్నా తీయనైనా మన తెలుగు భాష, తేనె కన్నా తీయనైనా మన తెలుగు భాష. తేనె కన్నా అటువంటి తీయనైనటువంటిది మన తెలుగు భాష. ఓకేనా? రైట్. అంటాడు జంజాల పాపయ్య శాస్త్రి అనేటువంటి ఆయన. ఏమని చెప్తాడంటే, సర్వభూమి పూజ గిర్వాణ భాషామ తల్లిగా రావంపు తల్లి నాకు, హచ్చంత సుకుమారి ఆంధ్ర భాష యోష అల్లారు ముద్దుల చెల్లి నాకు,
నవనవోన్మేష సుందర సాహిత్య లక్ష్మి అర్ధాంగ లక్ష్మి నాకు పనినీవుల్ అని చెప్తాడు. ఆంధ్ర విద్యార్థి నేను అని అంటాడు. ఆంధ్ర విద్యార్థి నేను అంటే తెలుగు విద్యార్థిని నేను అని గర్వంగా చెప్పుకుంటాడు. తెలుగు భాషకు సంబంధించినటువంటి విద్యార్థిని నేను అని గర్వంగా చెప్పుకుంటాడు అక్కడ జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఓకేనా, రైట్. మరి ఇక్కడ ఈ బ్రాహ్మణుడు అనేటువంటిది జాతి ప్రయుక్త విశేషణం. అక్కడ ఆవులు పోతున్నాయి, అలా జంతువులు పోతున్నాయి. జంతువులు పోతున్నటువంటి సందర్భంలో అది పులి అని అన్నాం. అరే ఏంది ఆ పులి అనేటువంటి ఒక జాతికి సంబంధించి స్పెసిఫిక్గా అంటే అక్కడ ఉన్నటువంటి ఆ జంతువునే మనము స్పెసిఫిక్గా పులి అని అన్నాము. అంటే మిగతా వారితో వేరు చేసి చెప్పినాము కాబట్టి అది ఏమవుతుందంటే పులి అనేటువంటిది జాతి ప్రయుక్త విశేషణం అవుతుంది. అర్థమవుతుందా? తర్వాత క్రియాప్రయుక్త విశేషణము. పోవువాడు అర్జునుడు, పోవువాడు అర్జునుడు, తినువాడు భీముడు, తినువాడు భీముడు. పోవువాడు అర్జునుడు, తినువాడు భీముడు. పోయేటోడు అర్జునుడు, తినేటోడు భీముడు. పోవువాడు అని అన్నప్పుడు అటు దారి వెమ్మటి కొంతమంది వెళ్తున్నారు. అక్కడ స్పెసిఫిక్గా అర్జున్ని చెప్తున్నాం. పోవువాడు అంటే అర్జునుడు పోతున్నాడు, ఆ పోవువాడు మాత్రమే అర్జునుడు అన్నప్పుడు ఇక్కడ ఈ పోవు అనేటువంటి పదాన్ని ఉపయోగించి అక్కడ అర్జునుని చెప్తున్నాము. కాబట్టి ఇక్కడ పోవు అనేటువంటిది ఏ విశేషణం అవుతుందని అంటే ప్రయుక్త విశేషణం అవుతుంది. అర్జునుడు కాదు, అర్జునుడు నామవాచకం అవుతుంది కదా. ఆ పోవువాడు ఏమవుతుందంటే క్రియాప్రయుక్త విశేషం. పోవుట, తినుట. ఇక్కడ తినువాడు భీముడు, పాఠము చెప్పువాడు ఉపాధ్యాయుడు. అక్కడ చెప్పుతున్నాడు పాఠము, లేదా చెప్పువాడు రాముడు, చూచేవాడు సోముడు. ఇలా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఈ పోవు, తిను ఇవన్నీ క్రియాపదాలను ఉపయోగించి చెప్తున్నాం కాబట్టి అక్కడ స్పెసిఫిక్గా వేరు చేసి చెప్తున్నాం కాబట్టి అక్కడ ఎప్పుడైతే మనము స్పెసిఫిక్గా వేరు చేసి క్రియాపదాన్ని ఉపయోగిస్తామో ఆ క్రియాపదం ఏమవుతుందనంటే క్రియాప్రయుక్త విశేషణం అవుతుంది. ఓకేనా, రైట్. ఇది క్రియాప్రయుక్త విశేషణం. తర్వాత గుణప్రయుక్త విశేషణం. గుణప్రయుక్త విశేషణం అని అన్నప్పుడు అతడు గుణాలను తెలిపేటువంటివి ప్రత్యేకించి గుణాలను తెలిపేటువంటి విశేషణాలను గుణప్రయుక్త విశేషణాలు అంటారు. అక్కడ చాలామంది ఉన్నారు. అందులో ఒకడిని అతడు నల్లనివాడు అని అన్నాడు. అంటే వాని యొక్క గుణం ఆధారంగా నల్ల, తెల్ల, మంచి, చెడు ఇవన్నీ గుణాలు. తెలుపు, నలుపు, మంచి, చెడు, తెలుపు, నలుపు, మంచి, చెడు, ఎరుపు, పొడుగు, పొట్టి, లావు, సన్నని ఇవన్నీ గుణాలు. ఈ గుణాలు తెలిపేటువంటి విశేషణాలు ఏమవుతాయంటే గుణప్రయుక్త విశేషణాలు అని అంటారు. గుణప్రయుక్త విశేషణాలు అంటారు. ఇక్కడ మరి అతడు నల్లనివాడు అంటే ఆయన యొక్క గుణం ఆధారంగా ఆయనను వేరు చేసి ఆ చాలామంది ఉన్నారు అక్కడ. అందులో నల్లటోని ఎందుకు బయటికి తీసిర్రు?
మరి నల్లటోని బయటకు తీసి చెప్పిర్రు, మరి వారి గుణం ఆధారంగా బయటకు తీసి చెప్పిర్రు కాబట్టి ఈ నల్లని వాడు అనేటువంటి వాడు ఇక్కడ నల్ల అనేటువంటి పదం ఏమవుతుందని అంటే గుణప్రయుక్త విశేషణం అవుతుంది. చూడండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, విశేషణము అంటే గుంపు నుండి బయటికి లాగితే అది విశేషణము. అర్థమవుతుంది. రాణి మనోహరమైన స్త్రీ, స్త్రీ అండి, ఈ స్త్రీ కాదు. రాణి నామవాచకము, అక్కడ స్త్రీలు చాలామంది ఉన్నారు. ఊరికే అక్కడనే చూపెడుతున్నాను సార్, ఊరికే ఇటువైపు చూపెట్టరా, ఇటు అనుకుందాం. ఇటువైపు చాలామంది స్త్రీలు ఉన్నారు. మరి ఆ స్త్రీలలో ఒక అందమైనటువంటి స్త్రీ ఉంది. ఆమె ఎవరు? రాణి. స్త్రీలకెళ్ళి అక్కడ స్త్రీలు ఉన్నారు, ఆ స్త్రీలకెళ్ళి మనము అందమైనటువంటి రాణిని బయటికి తీసినాం. తీయమంటే ఇక్కడ తీసి రాసినాం, ఇక్కడ అంతే. అర్థమవుతుందా? తీసి రాయడం జరిగింది. అప్పుడు ఈ మనోహర అనేటువంటి మనోహర అంటే ఏదో కాదు అర్థము, అందమైన అని అర్థం, అందమైన అని అర్థం. రాణి ఎలాంటి స్త్రీ? అందమైనటువంటి స్త్రీ. మరి చాలామంది స్త్రీలు ఉన్నారు కదా సార్ అక్కడ, మరి ఆమెని మాత్రమే ఎందుకు బయటికి తీశారు అంటే రాణి అందంగా ఉంది కాబట్టి బయటికి తీశాము. అంటే అందంగా ఉండి బయటికి తీసాము కాబట్టి, మరి రాణి అందంగా ఉంది కాబట్టి ఆ గుణం ఆధారంగా మనము తీసాము కాబట్టి మనోహర అనేది ఏమవుతుంది అని అంటే గుణప్రయుక్త విశేషణం అవుతుంది. గుణప్రయుక్త విశేషణం అవుతుంది. తర్వాత ద్రవ్య ప్రయుక్త విశేషణం. ద్రవ్యము అంటే ధనం. ద్రవ్యము అంటే ఏంటి? ధనం. ధనం ధనం ఈ ధనము అనేది అష్టైశ్వర్యాలలో ఒకటి. ధనం, ధాన్యం, దాసి, బంధువు, భృత్యువు, వస్త్రం, వాహనం, సుతుడు, ఇవి అష్టైశ్వర్యాలు. మరి ఇక్కడ ద్రవ్యము అని అంటే అర్థశాస్త్ర పరిభాషలో ఎకానమీ వొకాబులరీలో భాగంగా, ఆ పరిభాషలో భాగంగా ద్రవ్యము అంటే ధనము, డబ్బు అని అర్థం. డబ్బు ధనము, డబ్బు అని అర్థం. మరి ఈ ధనానికి సంబంధించి, సంపదకు సంబంధించి, డబ్బుకు సంబంధించి ఏవైనా పదాలు మరి ఈ డబ్బుల ఆధారంగా, సంపద ఆధారంగా, ద్రవ్యం ఆధారంగా ఎవరినైనా మనం బయటికి వేరు చేసినామనుకోండి, అప్పుడు ఈ వేరు చేయబడినటువంటి పదం ఏమవుతుందనంటే ద్రవ్య ప్రయుక్త విశేషణము అవుతుంది. వేరు చేయబడినటువంటి పదం ఏమవుతుందంటే ద్రవ్య ప్రయుక్త విశేషణం అవుతుంది. ఇప్పుడు రాముడు ధనవంతుడు అని అన్నాం. ఎట్లా చెప్పాము? రాముడు ధనవంతుడు. రాముడున్నాడు, నరేష్ ఉన్నాడు, సురేష్ ఉన్నాడు, కీర్తి ఉన్నాడు, అజయ్ ఉన్నాడు, సీను ఉన్నాడు, నరేందర్ ఉన్నాడు, ఇక్కడ చాలామంది ఉన్నారు. అందరిలో రాముడే ధనవంతుడు కాబట్టి రాముడిని బయటికి తీసినాం. మరి ఏ ప్రాతిపాదికన రాముడిని బయటికి తీసినాము? ఆయనకు ధనం ఎక్కువ ఉంది, డబ్బు ఎక్కువ ఉంది, ద్రవ్యం ఎక్కువ ఉంది కాబట్టి ఆ ప్రాతిపాదికన రాముడిని బయటికి తీసి చెప్పినాము. కాబట్టి ఈయనను డబ్బు ప్రాతిపదికన, ద్రవ్య ప్రాతిపదికన బయటికి తీసి చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ధన అనేటువంటి పదం ఏమవుతుందనంటే ద్రవ్య ప్రయుక్త విశేషణము అవుతుంది. అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? అర్థమవుతుంది. అరటి పండు తొక్క తీసి మనం ఇచ్చినప్పుడు గుటుక్కున మింగడం ఏ విధంగా అయితే ఉంటుందో అట్లా మీకు సబ్జెక్టు అందజేయబడుతుంది. అదంతా విన్నర్స్ మహిమ, విజేతలే చెప్తారు ఇక్కడ. ఓకేనా? రైట్. ధన అంటే ఇక్కడ ధనము అనేటువంటి ఆధారంగా, ధనము అనేటువంటి పదము ఆధారంగా మనము ఇక్కడ విశేషణం అని చెప్పాము కాబట్టి ద్రవ్య ప్రయుక్త విశేషణం. మళ్ళీ ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి అనేటువంటిది చివరిలో మనకు ఒక సెషన్ ఉంటుంది. చూడండి, సబ్జెక్ట్ ఫస్ట్ మైండ్లోకి ఎక్కిస్తున్నాం. ఎక్కించిన తర్వాత ఆ సబ్జెక్టు ఆధారంగా ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి అనేవి చివరిలో చెప్తాం.
ఓకేనా, రైట్. ఇది ద్రవ్య ప్రయుక్త విశేషణం. నెక్స్ట్ సంఖ్యా ప్రయుక్త విశేషణం. సంఖ్యా ప్రయుక్త విశేషణం అని అంటే సంఖ్యను తెలియజేసేటువంటి విశేషణము. సంఖ్యను తెలియజేసేటువంటి విశేషణము అంటే సంఖ్య ఆధారంగా అక్కడ వేరు చేయబడితే అది సంఖ్యా ప్రయుక్త విశేషణం అవుతుంది. ఉదాహరణ, అతడొక్కడే బాలుడు, అందరూ అమ్మాయిలే ఉన్నారు. అందరూ అమ్మాయిలే ఉన్నారు, క్లాసులో తరగతి గదిలో అందరూ అమ్మాయిలే ఉన్నారు, ఒక్కడు మాత్రమే బాలుడు ఉన్నాడు. అప్పుడు మరి ఆ బాలుని ఉద్దేశించి చెప్పాల్సినటువంటి సందర్భంలో మరి అతడొక్కడే పోనీ ఒకే ఒక్కడు నెల్లూరి నెరజానా. ఒకే ఒకడు అనగానే 2003, 2002, 2001 నెల్లూరి నెరజానా ఈ పాట గుర్తొస్తుంది. నే స్నానమాడే పసుపులాగా నన్ను కొంచెం పోసుకోవే, నీ అందలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే, ఒక కంట నీరులకు పెదవింట ఉసురులక. నెల్లూరి నెరజాన అంటే స్త్రీ. అంటే ఒకే ఒక్కడు అంటే ఒక్కడిని మాత్రమే బయటికి వేరు తీసి చెప్తున్నాము. అంటే ఇక్కడ ఒకే ఒక్కడు, ఈ ఒక్కడు అనేటువంటిది ఏమవుతుందంటే సంఖ్యా ప్రయుక్త విశేషణం అవుతుంది. ఎప్పుడైతే సంఖ్య ఆధారంగా మనం వేరు చేసి చెప్తామో అదే సంఖ్యా ప్రయుక్త విశేషణం అవుతుంది. అతడొక్కడే బాలుడు, వారిద్దరే బాలికలు, లేదు వారిద్దరే బాలికలు అంటే ఇక్కడ ఇద్దరే అనేటువంటిది ఏమవుతుందని అంటే సంఖ్యా ప్రయుక్త విశేషణం అవుతుంది. సంఖ్యా ప్రయుక్త విశేషణం అవుతుంది. అంటే సంఖ్యను ఆధారంగా చెప్పడం అన్నమాట సంఖ్యా ప్రయుక్త విశేషణం. తర్వాత సంజ్ఞా ప్రయుక్త విశేషణం. సంజ్ఞా ప్రయుక్త విశేషణం. సంజ్ఞ అంటే పేరు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనకు సంజ్ఞ వచ్చింది అని అంటే పేరు, గుర్తులు కావో. సంజ్ఞ అంటే ఇక్కడ మనకు తెలుగు వ్యాకరణ పరిభాష ప్రకారము పేర్లో. మరి సంజ్ఞా ప్రయుక్త విశేషణం ఎట్లయితే సార్ ఇక్కడ అని అంటే ఉదాహరణ చెప్తాను. ఆమె చిరంజీవి భార్య అన్నాం. ఇదేంది? ఆమె చిరంజీవి భార్య సురేఖ మేడం. ఆమె చిరంజీవి భార్య. చాలామంది ఉన్నారు అక్కడ స్త్రీలు. అరే గామని మాత్రమే స్పెసిఫిక్గా ఏం చెప్తున్నావు, మళ్ళీ చిరంజీవి భార్య అని అంటున్నావు. అంటే పేరును ఉపయోగించి ఆమెను వేరు చేసినావు. అంటే ఆమెను గుర్తించాలంటే చిరంజీవి భార్య అంటేనే ఆమె గుర్తించబడుతుంది. అతడు ఒక సమంత భర్త అన్నాం. భర్త ఎక్కడ సార్, ఎప్పుడు విడాకులు తీసుకోరు, మళ్ళీ భర్త అంటే వేస్తారు అని కాదు. ఓకే, అట్లా చెప్పడం కొరకు. అంటే ఇక్కడ ఈ చిరంజీవి అనేటువంటిది సంజ్ఞ, పేరు. ఆమె దేవదత్తుని భార్య. ఇక్కడ దేవదత్తుడు అనేటువంటిది సంజ్ఞ. అంటే ఈ పేరు ఆధారంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఆమెను వేరు చేశాం. ఎంత చూడండి, సంజ్ఞా ప్రయుక్త విశేషణం అంటే సంజ్ఞ ఆధారంగా, ఈ పేరు ఆధారంగా అందులో ఉన్నటువంటి ఆ దేవదత్తుని బయటికి తీయడం జరిగింది. కాబట్టి ఇక్కడ దేవదత్తుడు అనేటువంటి వ్యక్తి సంజ్ఞా ప్రయుక్త విశేషణం అవుతుంది. ఓకేనా, రైట్. ఇది విశేషణాలకు సంబంధించి. చూడండి, మనకు జాతి ప్రయుక్త విశేషణము, క్రియా ప్రయుక్త విశేషణము, గుణప్రయుక్త విశేషణము, ద్రవ్య ప్రయుక్త విశేషణము, సంఖ్యా ప్రయుక్త విశేషణము, సంజ్ఞా ప్రయుక్త విశేషణము. ఇవి 6 రకాలండి. ఓకే, తర్వాత
ఇంకొకటి తెలుసుకుందాం.